అందరికీ నమస్కారం. జెండాలు పెట్టుకుంటున్నాయా, కానీ మన నిదానం ఒకటి, ఎప్పుడు జెండా గుంజకుండా అట్లాంటప్పుడు ఎట్లా తింటామంటారయ్యా జెండాలు? నేను ఎందుకు వచ్చానంటే ఒకరిని తిట్టడానికే కాదు, ఒకరిని పండబెట్టడానికే కాదు, కేవలం మనం చేసిన అభివృద్ధి గురించి మాట్లాడటానికి కోసం, అదేవిధంగా ముందు మనం ఏం చేయబోతున్నామని చెప్పేదానికి వేరే విధంగా ఉద్దేశించి ఇచ్చేదానికైతే కాదు మనం వచ్చిండేది. సో మీరు ఏదైనా మీకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి అవుతున్నా మీకు తిట్టాలంటే మాత్రము సారీ, మీరైతే చాలా బాధపడాల్సింది దాని గురించి. నేనైతే ఒకటే చెప్తా, 40 సంవత్సరాల నుంచి మా కుటుంబాన్ని ఆదరించి ప్రేమించి 40 ఏళ్ళుగా ఓటమి ఎరిగిగా గెలిపిస్తూ వస్తున్నా చూడు, దానికి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటాను. అవతలను మైక్ ఎత్తినప్పుడల్లా తిరుగుతూనే ఉంటారు మమ్మల్ని. అయినా నేను తిట్టడమే కాకుండా వాళ్ళు చెప్పేది ఒకటే, అభివృద్ధి అనేది జరగలేదు తాడిపత్రుల్లో. మళ్ళీ మీ అందరినీ ఒకటే అడుగుతా, ఈరోజు మనం నడుస్తున్న రోడ్లు వేసిందే దేవుడు మనమా వాళ్ళ? మన పిల్లల పొద్దున బడులు కట్టించిందే దేవుడు మనమా వాళ్ళ? ఒక కొత్త బడమే కట్టించారా? ఒక కొత్త రోడ్ 6 మీటర్లు వేసారా? మన తాగే నీరు మన ఇంటికి వస్తున్నాయంటే ఆ పైప్ లైన్ వేసినది మనమే వాళ్ళ? మన సాగు చేసుకునే పంటలకి నీరు అందుతున్నాయంటే ఆ తొవ్విన కాలువలు మనమే వాళ్ళ? మన ఇన్ని చూసిన అభివృద్ధిని చేస్తూనే ఉన్నాము, వాళ్ళు చేయలేదంటూనే ఉన్నారు. మైకుంది నోరుందని మాట్లాడాలని అంటారు, మీరు దయచేసి పెట్టించుకోకండి. నేను గ్రామం తిరిగినా, ఇల్లు తిరిగినా, ఈ 5 సంవత్సరాల్లో ప్రస్తుతం ఎవరైతే అధికారంలో ఉన్నారు వాళ్ళు చేసిన నిర్లక్ష్యం వల్ల రావాల్సిన నీళ్లు రాకుండా ఎడారిగా మారిపోయింది మన ప్రదేశం. అవునా కదా? నేను ఈరోజు సమావేశంగా చెప్తున్నా, మొట్టమొదటిగా రేపు నేను ప్రభుత్వం ఫోన్ చేస్తానే ఎవరితోనైనా కొట్లాడి మనకి అవసరమైన నీళ్లు తెప్పించే బాధ్యత నాదని చెప్పి సమావేశంగా చెప్తున్నాను. అదేవిధంగా నేను గ్రామం జరుగుతూ ఉన్నాను. గ్రామాల్లో చాలా మంది నా దగ్గరికి వచ్చారు, ఎస్పెషల్లీ ఆడవారు. వాళ్ళందరూ అడిగేది ఒకటే, ఏమన్నా నాకు సైడ్ కాలం లిక్కి ఇవ్వలేవా అని అన్నారు. అవునమ్మా, సైడ్ కాలం నిజంగా మా తప్పే అయిపోలేదు, కానీ దాని తరఫున మీకు చెప్తా, సైడ్ కాలం ఇచ్చామంటే మాత్రము అది క్లీన్ చేయడానికి ఎవరు రారు, మళ్ళా నన్నే రమ్మంటారు మీరు క్లీన్ చేయడానికి. నాకేం అభ్యంతరం లేదు క్లీన్ చేసేదానికి, కానీ అది తాత్కాలిక పరిష్కారం. నేను అనేది ఏంటంటే, మీరు ఎవరైనా వీలైతే మీ ఇంటి దగ్గర కొత్తగా ఇల్లు కట్టుకుంటే మీరు ఇంకుడు గుంతల్లా ఏదైనా కట్టుకుంటే బాగుంటుంది. అయినా కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా, రేపు మన ప్రభుత్వం రాగానే ఏ విధంగా అయితే మీకు నీళ్ళు ఇప్పిస్తానని చెప్తాను, అదే విధంగా డ్రైనేజ్ పైన కూడా కొన్ని దృష్టి సాగిస్తాను ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఇంకోవైపు సంక్షేమ పథకాలు ఏ పార్టీ వచ్చినా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ పార్టీ వచ్చినా మీకు ఖచ్చితంగా సంక్షేమ పథకాలు ఇస్తూనే ఉంది. మీరందరూ చూడండి, పెన్షన్ ఏదైతే 2,000 మొదలైందో ఈ రోజు 4,000 చేరుకుంది. అయినా 2019లో చంద్రబాబు నాయుడు గారు కూడా మీ అందరికీ చెప్పారు మేము 3,000 పెన్షన్ చేస్తామని. కానీ మోసపూరితంగా వైకాపా వాళ్ళు ఏం చేశారు, 4 సంవత్సరాలు పెట్టింది వాళ్ళకి 2,250 పెంచుకుంటూ వచ్చి 3,000 చేయడానికి. కానీ ఈ రోజు మీకు చెప్తున్నాను, మా చంద్రన్న గారు ఒక మాట ఇచ్చారు మీకు, ఖచ్చితంగా రేపు జూన్ 5వ తేదీ ఎప్పుడైతే మనం ప్రభుత్వం ఫోన్ చేస్తామో అయిన వెంటనే మీకు 4,000 పెన్షన్ చేస్తున్నారు. అదేవిధంగా దివ్యాంగులకు వస్తే ఇప్పుడైతే ఏదైతే 3,000 5,000 ఉందో అది దేశంగా 6,000 చేశారని చెప్పి తెలియజేస్తున్నారు. ఇంకోటమ్మా, మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నారు, నేను ఇంటింటికి తిరిగినప్పుడు మీరందరూ నా దగ్గర కొద్ది చెప్పాను, అన్నా మేము ఒంటరి మహిళ, మా భర్త మనం వదిలేసుకోవాలి, మాకు ఎటువంటి ఆదాయం లేదు, మనం చూసుకోవడానికి ఏం లేదు. అవునమ్మా, మీరు ఒంటరి మహిళ,
మేమున్నాము నేను కాపాడడానికి ఏ విధంగా చెప్తాను. ఒక ప్రభుత్వంలో ఎప్పుడైతే 2014 నుంచి 2019 అవుతుందో ఆ ప్రభుత్వంలో చుట్టుపక్కల 5-6 మంది మీకు సంతకాలు పెట్టిస్తే మీకు పెన్షన్ వచ్చేది. కానీ ప్రస్తుత ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ పెన్షన్ మొత్తానికి తీసిపారేసింది. ఎందుకంటే అది వేరే దగ్గర మళ్ళించడానికి. నేను ఈరోజు చెప్తున్నాను మీ అందరికీ, మన ప్రభుత్వం ఏం చేసిందంటే 18 ఏళ్ళు దాటిన మహిళకి ప్రతి ఒక్కరి 1500 ఇంటికి వచ్చే విధంగా చేసింది. సో మీరు ఎటువంటి సర్టిఫికేట్ కోసం చూసుకోవటం లేదు, ఎవరి సంతకం కోసం చూసుకోవటం లేదు. 15 నిండితేనే మీకు 15,000 ఇంటికి వస్తుంది. అదేవిధంగా పెన్షన్కి వస్తే మీరు ఒక ఇబ్బంది. ఏ విధంగా అయితే మీకు ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చిపోతున్నారో అదే కొనసాగుతుందని ఈ సభలో నేను చెప్తున్నాను. అదేవిధంగా మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము గతంలో. మీ మిట్టూరు రోడ్ అయితేనేమి, మీ రోడ్లు అయితేనేమి, మీ నీటి పథకాలు అయితేనేమి, నాకైతే అర్థం కాదు ఎందుకు ప్రస్తుత ప్రభుత్వము మీ మెట్టూరు రోడ్ ఎందుకు తీసుకోలేదు, ముందుకు తీసుకోలేదు నాకు తెలియదు. దాదాపు 80 కోట్లు వచ్చి శాంక్షన్ చేశారు. మరి ఆ కాలంలోనే దానికి కావాల్సిన పవర్ ప్రాబ్లమ్స్ అన్ని అడ్డగలు చేసేసి రోడ్డు వైండింగ్ అయిపోయింది. కానీ ప్రభుత్వం ఎప్పుడైతే మారిందో అప్పుడు దాన్ని హఠాత్తుగా వదిలేశారు. నేను ఈరోజు చెప్తున్నాను, మళ్ళా ఖచ్చితంగా రేపు పెద్దలు రాగానే ఆ ప్రాజెక్ట్ ని నేను ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి. ఇంకోటమ్మా, ఇది మళ్ళా మిమ్మల్ని నిర్దేశించే అమ్మా మిమ్మల్ని కూడా పెద్దమ్మ ఇక్కడ మీకు. నాకు తెలిసి నేను ఊరు తిరిగినప్పుడు ప్రతి మహిళను అడిగితే వచ్చిన, ఏమ్మా మీకు ఎన్ని సిలిండర్లు ఉపయోగపడుతుంది సంవత్సరానికని. ప్రతి ఒక్కరు చెప్పారు 6 నుంచి 9 సిలిండర్లకు వాడతాము. దాన్ని తగ్గి వాళ్ళు 6 నుంచి 9 దాకా పడతాను. అమ్మా ఈ సభాముఖంగా మీకు మళ్ళా చెప్తున్నాను, ఏ దానికి మీకు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తుందని ఈ ప్రభుత్వం సభాముఖంగా చెప్తున్నాను. అదేవిధంగా మన రైతే రాజు అని చెప్పి రైతు నేతలు నెట్టి కొట్టారు మన ప్రస్తుత పరిపాలకులు. ఏమన్నా నాకైతే అర్థమే కాదు. మనం కాలేజీ వెళ్ళినాము నీళ్ళు అందించేదానికి, అప్పుడు పడిని వాళ్ళు వచ్చినా కూడా ఏదో విధంగా కష్టమే నష్టం అని చెప్పి నీళ్ళు అందించడం జరిగింది. మన ఈ ప్రభుత్వానికి భారీ వర్షాలు 90 వర్షాలు కురిసినా కూడా ఎందుకు మీకు నీళ్ళు అందించలేకపోయినారు? మొన్న చూస్తే మిర్చి రైతులైతేనేమి, పత్తి రైతులైతేనేమి ఎంత ఇబ్బందులు పడ్డారో నేను చూశాను. నేను మీతో పాటు ఎక్కాను. ఆ రోజు ధర్నా చేస్తుంటే నా పైన కాకుండా రైతులు నేరైతే వాళ్ళ న్యాయం కోసం పోరాడుతున్నారు, వాళ్ళ కోసం కూడా కేసులు పెట్టినారు. మరి ఈ రోజు నేను చెప్తున్నాను, నేను మీరు అంటున్నాను, రేపు పెద్దల మన ప్రభుత్వం, మన ప్రేమించే ప్రభుత్వం, మనం ఎన్నుకోబోయే ప్రభుత్వం రాగానే నేను మీ తోడుండి, మీ సాగునీరు అయితేనేమి, మీ బీచ్ సాగునీరు అయితేనేమి నేను మీ తోడుగా పెట్టి మీకు అన్ని ఇప్పించినట్టుగా బాధ్యత నేను వహిస్తున్నా. మరి రాబోయే రోజుల్లో మా పెదనాన్న గారు అయితేనేమి, మా నాన్నగారు అయితేనేమి ఎవరైతే నాకు రాజకీయంగా స్ఫూర్తిగా ఉన్నారో వాళ్ళకంటే మెరుగ్గా పనిచేసి, వాళ్ళకంటే ఎక్కువగా పనిచేసి మన దేశానికి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నిర్వహిస్తానని చెప్పి